హాయ్ అండి. ఇప్పుడైతే మనం ఈ రాఖీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇలా 2 కలర్స్ ఊలు తీసుకున్నాము. ఫస్ట్ మెరూన్ కలర్ తీసుకొని ఇలా కొంచెం వేలుకు చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఇలా నీడిల్తో ఇట్లా కొంచెం బయటికి తీయాలి. ఇప్పుడు మరో చైన్ వేయాలి. ఇలా లోపల నుంచి బయటికి తీస్తే 2 చైన్స్ అవుతాయి. ఇట్లా 2 టైమ్స్ వేసుకోవాలి. తర్వాత 3 చైన్స్ వస్తాయి. 3 చైన్స్ని బయటికి లాగేసేయాలి. ఇలా 2 టైమ్స్ వేసుకోవాలి. తర్వాత ఇలాగే 3 చైన్స్ తీసుకుంటాం. 2 చైన్స్లోంచి బయటికి తీస్తాం. తర్వాత 2 చైన్స్లోంచి తీయాలి. ఇలా 2 టైమ్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం 6 టైమ్స్ అవుతుంది. తర్వాత మరో కలర్ తీసుకోవాలి. దీనికి చైన్ ముడి వేసుకోవాలి. ఇట్లా చైన్ తీసుకుంటే ఇక్కడ ముడి అయిపోతుంది. దీనిని ఇప్పుడు మెరూన్ కలర్ దాంతో ఫస్ట్ మెరూన్ కలర్ దాన్ని ఎలాగ వేసామో అలాగే దీన్ని కూడా వేసుకోవాలి. ఇట్లా బయటికి తీసేసి మరో చైన్ వేసుకోవాలి. దీంతో ఇలాగే 2 టైమ్స్ చేయాలి. 2 చైన్స్ది 2 టైమ్స్, 3 చైన్స్ 2 టైమ్స్. ఇట్లా మెరూన్ కలర్ దానికి ఎలా వేసామో అలాగే చేసుకోవాలి. మొత్తం 6 టైమ్స్ చేయాలి. ఇలా 6 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇలా మెరూన్ కలర్ దాన్ని గట్టిగా లాగితే ఇట్లా దగ్గరకు వస్తుంది. ఇట్లా ఒకటి చైన్ వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న దాన్ని అక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 6 చైన్స్లోకి 2 టైమ్స్ వేసుకోవాలి. ఈ మోడల్ చైన్ వేసుకోవాలి. 3 చైన్స్ వస్తాయి. 2 చైన్స్లోంచి ఒకసారి లాగాలి, మరోసారి 2 చైన్స్లోంచి లాగాలి. ఇట్లా 6 చైన్స్లో ఫుల్గా వేసేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. ఇలా 6 చైన్స్లో నుంచి ఇట్లా వేసేయడం కంప్లీట్ అయ్యాక థ్రెడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఇట్లా లాగేసేయాలి బయటికి. ఇప్పుడు మెరూన్ కలర్ థ్రెడ్తో కూడా ఇలాగే మొత్తం 6 చైన్స్లో నుంచి 2 టైమ్స్ వేసి 12 టైమ్స్ కంప్లీట్ చేసుకోవాలి. 1 చైన్లో 2 టైమ్స్ వేసుకోవాలి. మొత్తం 12 టైమ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది చూడడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఎలా అల్లుతున్నారు, ఎన్నిసార్లు ఏ చైన్లో వేస్తున్నారు అనేది చూస్తే చాలా ఇంట్రెస్ట్గా తొందరగా వచ్చేస్తుంది. ఉలర్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఇందులో 2-3 స్టిచ్లే ఉంటాయి. అవి వస్తే చాలు, మనకి ఏదైనా అల్లేయచ్చు. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలాగే 12 టైమ్స్ వేసేసుకోవాలి. 1 చైన్లో 2 టైమ్స్ వేసుకోవాలి. ఇట్లా 6 చైన్స్లో కంప్లీట్ చేసుకుంటే ఇలా అవుతుంది.
ఇప్పుడు కొంచెం థ్రెడ్ ఎక్కువ చేసుకొని ఇలా చైన్ లాగేసి బయటికి లాగేసేయాలి. ఇలా లాగేస్తే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు క్రీమ్ కలర్ దానికి మెరూన్ కలర్ దాంతో కొంచెం చైన్ డిజైన్ వేసుకుందాం. ఇట్లా చైన్ తీసుకొని మరో చైన్ తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు క్రీమ్ కలర్ చైన్లోంచి బయటికి లాగాలి. ఇట్లా మొత్తం కంప్లీట్గా బయటికి లాగేసేయాలి చైన్. దీన్ని లూప్ స్టిచ్ అంటారు. ఇలా మరో చైన్ వేసి దాని పక్క చైన్లోంచి ఇలాగే లూప్ స్టిచ్ వేసేయాలి. ఇలా వేసినప్పుడు ఇలా డిజైన్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా మెరూన్ కలర్ దానికి క్రీమ్ కలర్ దాంతో డిజైన్ చేయాలి. కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తే మొత్తం బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా చైన్ లాగేసి ఇంకొంచెం ఎంత ఉందో అంతగా థ్రెడ్ తీసుకొని బయటికి లాగేసేయాలి. ఇప్పుడు మెరూన్ కలర్ దానికి క్రీమ్ కలర్ దాంతో అలాగే స్టిచ్ వేయాలి. సేమ్ మెరూన్ కలర్ దాంతో ఎలా వేసామో ఇలాగే ఒక చైన్ తీసుకొని మరో చైన్ తీసుకొని మెరూన్ కలర్ దాని మీదకి ఆ చైన్లో నుంచి ఈ చైన్ లాగాలి, లూప్ స్టిచ్ వేయాలి. ఇలా మొత్తం డిజైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇట్లాగా 2 సైడ్స్ కంప్లీట్ చేసుకోవాలి. చూసారుగా ఎలా ఉంది. ఇప్పుడు దీనికి కొంచెం బీడ్స్ యాడ్ చేసుకుందాం. 2 సైడ్స్ కొంచెం 3 బీడ్స్ యాడ్ చేసుకుందాం. మిడిల్లో కూడా ఒక బీడ్ అంటించేసుకుందాం. బీడ్ కానీ స్టోన్ కానీ ఏది ఉంటే అది అంటించేసుకుందాం. ఎలా ఉన్నాయి రాఖీలు? కలర్ కాంబినేషన్ బాగుందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి.